#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజా రమేష్, సార్ డూ ఐ నీడ్ టు గెట్ సమ్ బ్లడ్ టెస్ట్ బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగే కంటే ముందు తప్పకుండా బ్లడ్ టెస్ట్ నెసరీ. ఎందుకంటే ఒక సర్జరీ కంటే ముందు సర్జికల్ ప్రొఫైల్ అంటూ కొన్ని రకాల లిస్ట్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. ఈ టెస్ట్లు చేసి మీరు సర్జరీకి ఎలిజిబులా కాదా, సర్జరీ చేసే కంటే ముందు మీ హెల్త్ స్టేటస్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటిలో ప్రధానంగా HIV, HbSAg అండ్ HCV అనే టెస్టులు చేస్తాము. అంతేకాకుండా ప్రత్యేకించి మీ హిమోగ్లోబిన్ మోతాదు ఎంత ఉంది, మీకు ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, BT అండ్ CT అంటే బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైము, అండ్ PT-INR ప్రోథ్రామిన్ టైం అనేటువంటిది ఒకటి, ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో అనేటువంటివి. మీకు గనుక జరిగే కొద్దిపాటి బ్లీడింగ్ కాస్త ప్రాపర్గా ఆగుతుందా లేదా, అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీ లివర్ స్టేటస్ అండ్ కిడ్నీ స్టేటస్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు డయాబెటికా కాదా, మీ బాడీ బ్లడ్ షుగర్ లెవెల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, పాస్ట్ 3 to 4 monthsలో మీ బాడీ బ్లడ్ షుగర్ని ఎలా కంట్రోల్ చేసింది, లేదా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యాయి అనేటువంటి దాన్ని కనుక్కోవడానికి ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మాత్రమే కాకుండా HbA1c అనేది కూడా చెక్ చేస్తాను. అన్ని టెస్టులు నార్మల్గా ఉండి ఒక్క ఈ HbA1c టెస్ట్ కనుక నార్మల్ లేకున్నా కూడా నేను సర్జరీకి వాళ్ళని క్వాలిఫై చేయను. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేటువంటిది ఒక ఎలెక్టివ్ సర్జరీ. అంటే మనం ఎమర్జెన్సీలో ఏదో హడావిడిగా చేసుకోవాల్సినటువంటి సర్జరీ కాదు. మనం చేస్తున్నదే రిజల్ట్స్ కోసం. రిజల్ట్స్ బాగా రావాలి అంటే అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉండాలి. అంతేకాకుండా ప్రతి చెక్ లిస్ట్ని టిక్ చేసుకోవాలి. అన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఉండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి, మీ డోనర్ ఏరియా పుష్టిగా ఉండి, మీకు రియలిస్టిక్ హెయిర్ లైన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది అనుకోండి, అప్పుడు మనం సర్జరీకి ముందుకెళ్తాం.